హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నవీన్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ నవీన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఎంఎస్ వర్డ్ షార్ట్ కట్ కీస్ గురించి తెలుసుకుందాం. A to Z మైక్రోసాఫ్ట్ షార్ట్ కట్ కీస్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ మనకు కంట్రోల్ ఏ ఇచ్చేసి సెలెక్ట్ ఆల్. మన కంట్రోల్ A to Z షార్ట్ కట్ కీస్ అనేది తెలుసుకుందాం. కంట్రోల్ ఏ అంటే సెలెక్ట్ ఆల్. మనం ఏదైనా ఫోల్డర్ని సెలెక్ట్ చేయాలంటే కంట్రోల్ ఏ ప్రెస్ చేసినట్టయితే మనకు సెలెక్ట్ అనేది అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఈ విధంగా. నెక్స్ట్ కంట్రోల్ బి అంటే బోల్డ్. మనం ఏదైనా పదాన్ని హైలైట్ చేయాలంటే కంట్రోల్ బి మీద ప్రెస్ చేస్తే మనకు ఆ పదం అనేది హైలైట్ అవుతుంది ఫ్రెండ్స్. కంట్రోల్ బి అంటే బోల్డ్. ఇక్కడ ఈ విధంగా అవుతుంది కదా ఫ్రెండ్స్. కంట్రోల్ బి అంటే బోల్డ్. నెక్స్ట్ కంట్రోల్ సి అంటే కాపీ. మనం ఏదైనా పదాన్ని కాపీ చేయాలంటే కంట్రోల్ సిని యూజ్ చేస్తాం. ఇక్కడ మనం పదాన్ని కాపీ చేసి కాపీ యూజ్ విత్ పేస్ట్ కంట్రోల్ వి. మనం కాపీ చేసిన పదాన్ని పేస్ట్ అంటే కంట్రోల్ వి ద్వారా చేస్తాం ఫ్రెండ్స్. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనకు కంట్రోల్ డి. ఇక్కడ ఇది ఉంది కదా ఫ్రెండ్స్. దీన్నంతా మనం కంట్రోల్ సి అనేది ప్రెస్ చేస్తే మనకు కాపీ అవుతుంది ఫ్రెండ్స్. అది ఎక్కడ వచ్చిందంటే మీకు =, క్లోజ్ బ్రాకెట్, ఓపెన్ బ్రాకెట్ చేస్తే మీకు ఆ పారాగ్రాఫ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి కంట్రోల్ డి. కంట్రోల్ అంటే డి అంటే మనకు ఫాంట్ స్టైల్ అనేది మారుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ కంట్రోల్ డి వచ్చి మనకు ఫాంట్ స్టైల్ అనేది ఉంటాయి. మీ ఫాంట్ స్టైల్ అనేది మార్చుకోవచ్చు. ఇక్కడ మనకు ఫాంట్ కంట్రోల్ ఈ ప్రెస్ చేస్తే ఇక్కడ మీకు ఫాంట్స్ అడుగుతుంది. మీరు ఏ ఫాంట్ కావాలో ఆ ఫాంట్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ఫాంట్ మీద సెలెక్ట్ చేసి కంట్రోల్ డి మీద ప్రెస్ చేస్తే ఇక్కడ మనకు ఫాంట్స్ అనేవి ఇచ్చే ఇక్కడ మీకు అడుగుతుంది. ఇక్కడ మనం ఫాంట్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం నెక్స్ట్ వచ్చి కంట్రోల్ ఈ. కంట్రోల్ ఈ అంటే సెంటర్ లైన్. ఇప్పుడు మనకు ఒక పదాన్ని ఇప్పుడు ఎంఎస్ ఆఫీస్ ఉంది ఫ్రెండ్స్. దీన్ని సెలెక్ట్ చేసి కంట్రోల్ ఈ ప్రెస్ చేసినట్టయితే మనకు అది మిడిల్లోకి వస్తుంది. అది సెంటర్ హైలైట్ అవుతుంది మిడిల్లో. కంట్రోల్ ఈ ప్రెస్ చేస్తే ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ కంట్రోల్ ఈ అనేది మనకు మిడిల్కి వచ్చేసింది. ఇక్కడ ఈ విధంగా ఫ్రెండ్స్. నెక్స్ట్ కంట్రోల్ ఎఫ్ ఫైండ్. ఫైండ్ అంటే మనం ఏదైనా పదాన్ని కనుగొనాలంటే కంట్రోల్ ఎఫ్. మనకు ఏదన్నా ఇక్కడ కంట్రోల్ ఎఫ్ అంటే ఫైండ్. ఇంకోటి ఫ్రెండ్స్ ఇక్కడ నావిగేషన్ అని వచ్చింది. ఇక్కడ మనకు ఏదైనా పదం సెర్చ్ చేయాలంటే ఇక్కడ కంట్రోల్ ఎఫ్ ప్రెస్ చేసి మనం ఇక్కడ మనకు కావాల్సిన పదాన్ని ఎదుకొచ్చింది. కంట్రోల్ హెచ్. ఇక్కడ రిప్లేస్ వర్డ్ రిప్లేస్. మనం ఇక్కడ ఏదన్నా పదాన్ని మనం మార్చాలనుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ వర్డ్ అనేది రిప్లేస్ చేయొచ్చు. ఇక్కడ మనం పవర్ఫుల్ బదులు ఇక్కడ మనం ఏదైనా వర్డ్ చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మనకు కింద పారాగ్రాఫ్లో చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మనం వర్డ్ అనేది ఎలా రిప్లేస్ అవుతుందో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. కంట్రోల్ హెచ్ ప్రెస్ చేస్తే వర్డ్ అనేది ఎలా రిప్లేస్ అవుతుంది. ఇక్కడ మనకు పవర్ఫుల్ అనేది ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఏది చూద్దామంటే ఇక్కడ మనం మీకు ఈ పారాగ్రాఫ్ అంటే =, అని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. =, క్లోజ్ బ్రాకెట్, ఓపెన్ బ్రాకెట్ మీద ప్రెస్ చేసి ఎంటర్ చేస్తే మీకు ఈ పారాగ్రాఫ్ అనేది వస్తుంది. ఇక్కడ మనకి ఇక్కడ కమాటర్ అని ఉంది. కమాటర్ అంటే అది మనకి కంప్యూటర్ రావాల్సింది కమాటర్ అని వచ్చింది. దాన్ని మనం రీప్లేస్ చేయాలి. రీప్లేస్ చేయాలంటే ఎలా? ఇప్పుడు మనం ఇక్కడ కంట్రోల్ హెచ్ ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ ఫైండ్ వర్డ్ ఏంది కమాటర్ అని ఉంది. ఇక్కడ మనం రీప్లేస్ చేసేది కంప్యూటర్ అని. ఇక్కడ ఫైండ్ నెక్స్ట్ అని కొట్టాలి ఫ్రెండ్స్. రిప్లేస్ ఆ పదాన్ని మనం రిప్లేస్ చేస్తున్నాం. అక్కడ పారాగ్రాఫ్లో మొత్తం కమాటర్ ఉన్న కాడ కంప్యూటర్ అని పడిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ రీప్లేస్ చేసినట్టయితే మనకు కంప్యూటర్ అని వచ్చేసింది ఫ్రెండ్స్. ఈ విధంగా. నెక్స్ట్ కంట్రోల్ హెచ్. ఐ అంటే ఇటాలిక్ ఫ్రెండ్స్. ఇప్పుడు తెలుగు టెక్ అనేది స్ట్రైట్గా ఉంది ఫ్రెండ్స్. కంట్రోల్ ఐ ప్రెస్ చేసినట్టయితే మనకు కొద్దిగా క్రాస్గా తిరుగుతుంది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఇటాలిక్ అయింది. మళ్ళీ ఐ మీద ప్రెస్ చేస్తే స్ట్రైట్గా వస్తుంది. మళ్ళీ కొంచెం ఐ ప్రెస్ ఇటాలిక్ ఫ్రెండ్స్. ఇక్కడ మనకు క్రాస్గా తిరుగుతుంది. నెక్స్ట్ కంట్రోల్ జే అంటే జస్టిఫై. ఇక్కడ పారాగ్రాఫ్ లైన్లన్నీ సమానంగా లేవుగా ఫ్రెండ్స్. కంట్రోల్ జే మీన్స్ జస్టిఫై. అంటే మీకు చెప్తాను ఫ్రెండ్స్. ఇక్కడ మనకు ఒక పారాగ్రాఫ్ తీసుకున్నాం. ఆ పారాగ్రాఫ్ తీసుకుంటే ఇక్కడ చివరి లైన్లన్నీ సమానంగా లేవు. ఇవన్నీ సమానంగా రావాలంటే ఇక్కడ మనకు కంట్రోల్ జే ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ మనకు అన్నీ సమానంగా వస్తుంది. ముందు సెలెక్ట్ చేసి కంట్రోల్ జే ప్రెస్ చేస్తే మనకి ఈ పారాగ్రాఫ్ మొత్తం ఇంకోటి ఫ్రెండ్స్ రైట్ సైడ్ అన్నీ సమానంగా వచ్చినాయి. మళ్ళీ చేసినట్టయితే మనకు ఈ విధంగా వస్తే మళ్ళీ ప్రెస్ చేస్తే కంట్రోల్ జే ఇక్కడ మనకు సమానంగా వస్తాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ కంట్రోల్ కే. కంట్రోల్ కే అంటే హైపర్ లింక్. మనం ఏదైనా పదాన్ని హైపర్ లింక్ చేయాలంటే ఇక్కడ డాక్యుమెంట్ అనే పదం ఉంది. ఇక్కడ మీకు హెల్ప్ అనే పదం చూపిస్తాను ఫ్రెండ్స్. హెల్ప్ మీద సెలెక్ట్ చేసి మన కంట్రోల్ కే ప్రెస్ చేసినట్టయితే
మనకు దీన్ని లింక్ రూపంలో మనం సేవ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ డాక్యుమెంట్లో మీకు దేంట్లో కావాలంటే దాంట్లో, ఇక్కడ నేనైతే డాక్యుమెంట్లో సేవ్ చేసిన, ఇక్కడ ఓకే అది అనేది మనకు హైలైట్ అవుతుంది, లింక్ అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి కంట్రోల్ ఎల్ అంటే లెఫ్ట్ హ్యాండ్, అంటే మనం ఇందాక కంట్రోల్ ఈ అంటే మిడిల్ ఎల్ అనేది, సెంట్రల్ అనేది ఫ్రెండ్స్. కంట్రోల్ ఎల్ అంటే మనకు లెఫ్ట్కి వస్తుంది. ఇక్కడ దినేష్ సార్ అనేది మిడిల్లో ఉంది. దీన్ని సెలెక్ట్ చేసినట్టయితే కంట్రోల్ ఎల్ ప్రెస్ చేస్తే లెఫ్ట్కి వస్తుంది. అదే కంట్రోల్ ఈ అయితే మిడిల్, కంట్రోల్ ఆర్ అంటే రైట్కి వచ్చేసింది ఫ్రెండ్స్. ఈ విధంగా మీరైనా చేసుకోవచ్చు పదాన్ని ఎటు కావాలంటే రైటు. నెక్స్ట్ వచ్చేసి కంట్రోల్ ఎం అంటే పారాగ్రాఫ్ ఇండెంట్ అంటే మనకు ఇక్కడ వీడియో, ఇక్కడ మనం ఒక మ్యాటర్ తీసుకుందాం ఫ్రెండ్స్. ఇది మీకు ఈక్వల్ ట్రాండ్ అని చేయాలని చెప్పాక ఫ్రెండ్స్, మనం ఈ పదాన్ని తీసుకుంటే మనకి లెఫ్ట్ సైడ్ మొత్తం ప్లేస్ వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మ్యాటర్ అనేది మొత్తం మిడిల్లోకి వస్తుంది ఫ్రెండ్స్. లెఫ్ట్ సైడ్ మనకు స్పేస్ ఉంటుంది. ఆ స్పేస్లో మీకు ఏదైనా ఫోటోలు కావాలంటే ఇక్కడ మనం పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ కంట్రోల్ ఎన్ అంటే తెలుసు కదా ఫ్రెండ్స్, న్యూ ఫైల్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం కంట్రోల్ ఎన్ ప్రెస్ చేసినట్టయితే మనకు న్యూ ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ ఈ విధంగా. నెక్స్ట్ కంట్రోల్ ఓ అంటే మనకు సేవ్ అవుతుంది ఫ్రెండ్స్. కంట్రోల్ ఓ ప్రెస్ చేసినట్టయితే మనకు అది ఏదైనా ఫోల్డర్ని ఓపెన్ చేయాలంటే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. లేకపోతే ఇక్కడ ఫైల్లోకి వచ్చి ఇక్కడ ఓపెన్ అనే మీద క్లిక్ చేయొచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ పి అంటే ప్రింట్ ఫ్రెండ్స్. కంట్రోల్ పి అంటే ప్రింట్. మనం ఏదన్నా ఇదంతా ప్రింట్ తీయాలంటే మనకు కంట్రోల్ పి ప్రెస్ చేసినట్టయితే సెలెక్ట్ చేసి కంట్రోల్ పి మనకు ప్రింట్ అనే ఆప్షన్ వస్తుంది ఫ్రెండ్స్. అక్కడ మనం మీకు ప్రింటర్ ఉంటే మీరు ఇక్కడ ప్రింట్ తీసుకోవచ్చు. కంట్రోల్ పి ఇక్కడ మనకు కాపీస్ అడుగుతుంది ఫ్రెండ్స్. ఎన్ని కాపీస్ కావాలని మీకు 1 అయితే 1, 2 అయితే 2 ఇచ్చి ఇక్కడ ప్రింట్ మీద ప్రెస్ చేసి ప్రింట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీకు ల్యాండ్ కావాలి, పోర్ట్రైట్ కావాలని అడుగుతుంది. నెక్స్ట్ కంట్రోల్ క్యూ అంటే క్లియర్ ద పారాగ్రాఫ్ ఇండెంట్. అంటే కంట్రోల్ ఎం అంటే మనకు మిడిల్లో వస్తుంది ఫ్రెండ్స్. కంట్రోల్ క్యూ అంటే మనకు లెఫ్ట్ సైడ్కి వస్తుంది ఫ్రెండ్స్. ఇందాక మనం కంట్రోల్ ఎం గురించి చెప్పాం కదా ఫ్రెండ్స్. కంట్రోల్ ఎం అంటే మనకు మిడిల్లోకి వచ్చింది. ఇక్కడ మనం సెలెక్ట్ చేసి కంట్రోల్ క్యూ ప్రెస్ చేసినట్టయితే మనకు లెఫ్ట్ సైడ్కి వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకు కంట్రోల్ ఎం చేస్తే మనకు మిడిల్లోకి, క్యూ ప్రెస్ చేస్తే మనకు లెఫ్ట్. నెక్స్ట్ వచ్చి కంట్రోల్ ఆర్ చెప్పాక ఫ్రెండ్స్. కంట్రోల్ ఆర్ అంటే రైట్ అలైన్ అని, ఎం అంటే మిడిల్ అలైన్, ఎల్ అంటే లెఫ్ట్ అలైన్, ఆర్ అంటే రైట్ అలైన్ అని. నెక్స్ట్ వచ్చేసి కంట్రోల్ ఎస్ గురించి తెలుసుకుందాం. కంట్రోల్ ఎస్ అంటే సేవ్ ద ఫైల్. మనం ఈ ఫైల్ అనేది సేవ్ చేయాలంటే కంట్రోల్ ఎస్ ప్రెస్ చేసినట్టయితే మనకు సేవ్ అని వస్తుంది. ఇక్కడ మనం దేంట్లో సేవ్ చేయాలి, పీసీలోన. ఇక్కడ మనం డాక్యుమెంట్లో సేవ్ చేద్దాం. డాక్యుమెంట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకు సేవ్ అని అడుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ ఫైల్ అనేది సేవ్ అవుతుంది. ఇక్కడ మనకు నెక్స్ట్ కంట్రోల్ టీ అంటే హ్యాంగింగ్ ఎండెడ్ అంటే ఇక్కడ మనం ఒక పారాగ్రాఫ్ తీసుకొని దీన్ని అంతా సెలెక్ట్ చేద్దాం. సెలెక్ట్ చేసినట్టయితే కంట్రోల్ టీ మీద ప్రెస్ చేసినట్టయితే ఫస్ట్ లైన్ అలాగే ఉండి మిగతా లైన్ పక్కగా జరుగుతాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఈ విధంగా ఫస్ట్ లైన్ అయితే అలాగే ఉంటుంది, మిగతా లైన్లు అనేది రైట్ సైడ్ జరుగుతాయి ఫ్రెండ్స్. మనం ఇక్కడ ఈ ఖాళీ ప్లేస్ ఏదైనా పిక్ కానీ ఏదన్నా ఆ పిక్కి ఆ పారాగ్రాఫ్ సంబంధించిన పిక్ అనేది పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. కంట్రోల్ టీ హ్యాంగింగ్ ఇండెంట్ ఇక్కడ ఈ విధంగా. నెక్స్ట్ కంట్రోల్ యూ అంటే అండర్లైన్. ఇప్పుడు మనం ఇక్కడ అండర్లైన్ ఉంది ఫ్రెండ్స్. దీనికి కంట్రోల్ యూ ప్రెస్ చేస్తే మనకు అండర్లైన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ ఈ విధంగా. నెక్స్ట్ కంట్రోల్ వి అంటే చెప్పాక ఫ్రెండ్స్. కంట్రోల్ సి కాపీ చేసిన వాటిని ఇక్కడ పేస్ట్ చేయాలంటే కంట్రోల్ వి అనేది ఉపయోగిస్తాం ఫ్రెండ్స్. ఇక్కడ మనం అండర్లైన్ అనేది కంట్రోల్ సి చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ అండర్లైన్ అనే పదాన్ని కంట్రోల్ సి చేస్తే మనకు కాపీ అయింది ఫ్రెండ్స్. ఇక్కడ మనం రైట్ సైడ్లో కొంచెం కంట్రోల్ వి చేద్దాం, మనకి ఇక్కడ పేస్ట్ అవుతుంది ఫ్రెండ్స్. కంట్రోల్ వి ఫ్రెండ్స్ మనకు ఆ పదం అనేది పేస్ట్ అయిపోయింది. నెక్స్ట్ కంట్రోల్ డబ్ల్యూ క్లోజ్ ద ఫైల్. ఈ ఫైల్ అంతా క్లోజ్ అవ్వాలంటే మనకు కంట్రోల్ డబ్ల్యూ ప్రెస్ చేస్తే ఫైల్ అనేది క్లోజ్ అవుతుంది. ఇక్కడ మనకు క్లోజ్ అవుతుంది ఫ్రెండ్స్. నాకు వద్దు కాబట్టి మనం ఇప్పుడు రికార్డింగ్లో ఉంది కాబట్టి క్లోజ్ చేయట్లా. నెక్స్ట్ కంట్రోల్ ఎక్స్ అంటే కట్ యూజ్డ్ విత్ కంట్రోల్ వి. మన కాపీ అంటే ఆ పదం మనం కాపీ చేసింది ఎక్కడ ఉండిద్ది మనకు వేరే ఫైల్లోకి వచ్చింది. అదే కట్ అంటే మనం కాపీ చేసింది డైరెక్ట్గా అక్కడ వేరే ఫైల్లోకి వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకు ఉండదు కట్ అంటే. కంట్రోల్ వై అంటే రీడు ఫార్వర్డ్ యాక్షన్. కంట్రోల్ జెడ్ అంటే ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ యాక్షన్ అండు. ఇక్కడ మన దినేష్ అనే పదం ఉంది. ఇక్కడ మనం ఏదైనా పెద్ద ఫైల్ ఉంది ఫ్రెండ్స్, మనం పొరపాటున అది మిస్ అయింది అనుకో, మళ్ళీ తిరిగి రావాలంటే మనం కంట్రోల్ జెడ్ ప్రెస్ చేసినట్టయితే మనకు అది
తిరిగి వస్తుంది ఫ్రెండ్స్. మనకు తెలియక పొరపాటున డిలే అంటే కంట్రోల్ Z ప్రెస్ చేసినట్టయితే మనకు తిరిగి వస్తుంది ఫ్రెండ్స్. మళ్ళీ వద్దనుకుంటే కంట్రోల్ Yని ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ పోతుంది ఫ్రెండ్స్. మన ఏది మీకు చిన్నది చూపిస్తుంది ఫ్రెండ్స్, అది మీరు పెద్దదైతే ఇక్కడ ఈ విధంగా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.